రాజు తన పాలనలో 7 రోజులు గొప్ప విందు చేయించండి. 7వ రోజు రాజు ద్రాక్షారసం తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడు వచ్చిన జన్మకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యము కనపరచవలను. ఆమె రాణి కరిటం పెట్టుకుని ఆ సన్నిధికి పిలిపించు. రాణిగారు, రాజుగారు మిమ్మల్ని కిరీటం ధరించుకుని ఆయన సన్నిధికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాం. నేను రానని చెప్పు. అయ్యా, రాణిగారు రావడానికి ఒప్పుకోవడం లేదు. ప్రధాన పిలువబడి ఈ పరిస్థితిలో ఏం చేయగలను? రాణి అయిన వస్తి రాజు సన్నిధికి రాకూడదు. లేకపోతే ఏ స్త్రీ కూడా తన భర్తను గౌరవించడు. ఆమె కంటే యోగ్యురాలను రాణిగా చేయాలి. అవును ప్రభు. రాజ్యంలో అందమైన కన్యకలందరినీ చూసిన కొలలో ప్రవేశపెట్టుము. మీరు ఎవరు ఇష్టపడుతురో ఆమె వస్తి బదులు రాణి. అలాగే జరిగించు. సౌందర్యవంతులైన కన్యకలందరినీ శూషన్ కోటలో ప్రవేశపెట్టారు. శూషన్ కోటలో బెన్యామీనునకు మొదటి ఒక యూదుడుండేవాడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకోలేడు. ఆమె అందమైన రూపమును సుందర ముఖం కలదై ఉండెను. రాజాజ్ఞ ప్రకారము పోగు చేయబడిన కన్యకలలో ఎస్తేరు కూడా ఉండేది. సరే. పన్నెండు మాసములైన తర్వాత రాజైన అహశ్వరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా రాజు వద్దకు వెళ్ళను. ఒక్కొక్క అందమైన స్త్రీ రాజు వద్దకు పంపబడింది. తర్వాత స్త్రీ పిలువబడింది. మరి ఒక స్త్రీ తేబడింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందింది. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించింది. రాజైన అహశ్వరేషు అగగీయుడైన హామానును గనపరచి వారి పీఠమును ఎత్తుగా నుంచెను. ఏం జరుగుతుంది? హామాన్ని రాజు
రాజు గణపరచెను. హామాను రాజమందిరం నుంచి బయటకు వెళ్ళినప్పుడల్లా రాజ సేవకులందరూ హామానుకి మ్రొక్కెను. కానీ మొర్దెకై యూదుల కనుక తనకు నమస్కరించలేదు. ఈ మొదటికి ఎంత పొగరు, నాకు అసలు నమస్కరించడం లేదు. ఇతడు ప్రాణమానికి తీయడమే చాలా చిన్న విషయం. ఇతడు యూదులు కదా, ఈ యూదా జనాంగం మాత్రమే సంహరించడం. స్నేహితుల ఆలోచన చెప్పు. पूर्व ने चीड़ी वेदम डेट डे फिक्स చేద్దాం. ఆధారణ 12వ నెల 13వ రోజున ఈ పని చేద్దాం. హామాను రాజు యొద్దకు వెళ్ళెను. రాజా, ఈ రాజ్యంలో ఒక జనం చెదిరి ఉన్నారు. వీరి విధాలు వేరుగా ఉన్నది. వీరు రాజాజ్ఞ కైకొన్నవారు కాదు. కాబట్టి వీరు ఉంచడం ప్రయోజనం లేదు. వీరు సెలవిస్తే వారిని హతము చేయడానికి రాజ ఖజానా నుండి 20,000 మణుగుల వెండి ఇప్పించగలరు. ఇదిగో ఈ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది. నీ దృష్టి ఏది అనుకూలమో అది ప్రజలకు చేయము. రాజుంగరంతో ముద్రించు. ఆదారు అను 12వ నెల 13వ దినమున యవ్వనులనేమి వృద్ధులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానం అంతటికి పంపబడెను. రాజ్యమంతటా యూదులు పలానా దినమున చంపబడతారని పత్రికలు పంపబడెను. అది చూసిన మొర్దెకై బట్టలు చింపుకుని బూడిద పూసుకొని బహుగా ఏడ్చెను. మొర్దెకై 12వ నెల 13వ దినాన్ని యూదులందరూ చంపబడాలని రాజాజ్ఞ. ఏంటి మొర్దెకై ఏడుస్తున్నాడు తన బట్టలు చించుకుని? ఇదిగో ఈ బట్టలు మొర్దెకైకేమో. ఏమైందో ఎందుకైందో తెలుసుకును. ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? హానికరానికి ఈ బట్టలు ఇచ్చి ఏమైందో తెలుసుకోమని పంపారు. నువ్వు యూదులను చంపుతూ రాజు నుండి ఆజ్ఞ పొందెను. ఇదిగో ఆజ్ఞ యొక్క ప్రతి. దీనిని ఎస్తేరుకు చూపి ఆమె జరిగిన విషయమే రాజు వేడుకోమని చెప్పు. అయ్యో, రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు ప్రవేశించకూడదు. ఒకవేళ ప్రవేశిస్తే రాజు దండం ఎవరి చూపును వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడను. ఇలాంటి ఒక కఠినమైన ఆజ్ఞ ఉండదు. ఇంకో 30 రోజుల వరకు నేను పిలువబడలేదు. ఈ దినం కోసమే నువ్వు రాజ్యంకు వచ్చిందేమో ఆలోచించు. నీవు రాజ్యంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోవాలని అనుకోవద్దు. నువ్వు ఈ సమయంలో మాట్లాడటం మామూలుగా ఉంటే దేవుడికి నువ్వు ఈ సమయంలో అంటే రాజ్యంలోకి వచ్చిందేమో ఆలోచించు. సరే, నేను పోయి యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము 3 దినములు ఉపవాస ప్రార్థన చేయరు. నేను నా పనికర్తలు కలిసి ఉపవాస ప్రార్థన చేయరు. నేను రాజు వద్దకు వెళ్ళదు. నేను నశించినా నశించదు. మోకరించి ప్లీజ్.
మూడు దినములు రాణి అయిన ఎస్తేరు తన రాజభూషణములన్నింటినీ తీసి ఉపవాస ప్రార్థన చేశాను. 3 దినముల ప్రార్థన అనంతరము ఎస్తేరు రాణి తన రాణి భూషణములు ధరించుకుని రాజు సన్నిధికి వెళ్ళాను. మూడవ దినమందు ఎస్తేరు రాణి భూషణములు ధరించుకుని రాజు సన్నిధికి వెళ్ళెను. రాజునకు ఆమె యందు దయ పుట్టెను. తన చేతిలోనున్న బంగారు దండమును ఆమె తట్టు చాపగా ఎస్తేరు దాని కొన ముట్టెను. రాణి ఎస్తేరు, ఈ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? అది రాజ్యంలో సగం అట్టేనని నీకు అనుగ్రహించగలరు. రాజా, మీకు యుక్తంగా తోచిన ఎడల మీరును హామాను రేపు సిద్ధపరిచిన విందుకు రావాలని. అలాగే. రాజు మరియు హామాను రాణి యొక్క ఎస్తేరు యొక్క గృహమునికి విందుకు వెళ్ళను. ఇప్పుడు చెప్పు రాణి, నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం అట్టేనని నీకు అనుగ్రహించదు. మీకు అనుకూలమైతే రేపు నేను చేయు విందుకు మీరును హామాను రావాలని. ఇదే నా కోరిక. అలాగే. రాజు సన్నిధి నుండి హామాను బయటికి వచ్చినప్పుడు మొర్దెకై తనని పట్టించుకోగా తను వచ్చినప్పటికీ లెగకుండా ఉండగా హామాను ఎంతో సంతోషంతో బయలువెళ్ళినప్పటికీ మొర్దెకై తను చూచియు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహు కోపగించి తన ఇంటనున్న తన స్నేహితునితో ఇలాగూ మాట్లాడాడు. నాకు గొప్ప ఐశ్వర్యం ఉన్నది. రాజు నన్ను ఎంతో హెచ్చించారు. రాణి అయిన ఎస్తేరు తను చేయించినందుకు నన్ను రాజును తప్ప మరెవరిని పిలిపించలేదు. అయినా కూడా ఈ యూదైన మొర్దెకై నాకు అసలు లోబడినడలా ఈ రాజకుమారం ఉన్నంత వరకు ఈ పదవికి అసలు ప్రయోజనమే లేదు. చేయించి వీటిలో మొదటిది నీతి ఇవ్వనట్టు రేపు రాజుగా మరణించండి. అప్పుడు మేము సంతోషంగా రాజుగా విందుకు వెళ్ళవచ్చు. ఇది యుక్తంగా ఉన్నది. ఉరిగోయ సిద్ధం చేయాలి. హామాను ఉరికొయ్య ఒకటి తన ఇంట సిద్ధం చేసి ఇక రాజుతో చెప్పి మొర్దెకైని ఎలాగైనా ఉరి తీద్దామని అనుకున్నాడు. తను మరియు రాజు కలిసి ఎస్తేరు చేయించిన విందుకు తిరిగి బయలుదేరారు. ఇప్పుడు చెప్పు రాణి, నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? రాజ్యంలో సగం అట్టేనని నీకు అనుగ్రహించదు. రాజా, మీ దృష్టికి నేను దయ పొందిన అయితే నా మాట విను. నేను మా జనులు సంహరింపబడటకు రాలేదు. మేము మా జనులు అమ్మబడిన వారు. ఇక్కడ మమ్మల్ని చంపడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అంత ఘోరమైన పని చేయడానికి తను చేయాలనుకున్న వాడు ఎవడు? మా పగవాడైన దుష్టుడైన ఈ హామానే.
రాణి అయిన ఎస్తేరు సయ్య యొద్ద హామాను ఉండగా రాజు చూసి, నా సంఖ్యనే రాణిని బలవంతం చేయనా? ఏలినవాడా చిత్తగించు. నీ మేలు కోరిన హామాను ఉరితీయడకు హామాను తన ఇంటి వద్ద ఉరిపోయే సిద్ధంగా ఉంచు. దాని మీదే హామాను ఉరితీయము, తన దగ్గర ఉన్న ఉంగరము తీసివేయము. ఇకపై హామానీయులు నీ రగులు. హామాను రాయించిన తాకీదు చెప్పిన జరగకున్నట్లు మీరే వాటిని రద్దు చేయండి. ఎస్తేరు హామాను బాగా చేస్తున్నారు కానీ వెనక్కుంటున్నారు, కనిపించట్లేదు. ఎస్తేరు హామాని ఉరితీయించాను. ఆ ఉంగరము మొదటే తీసింది. హామానీయులను నీ రగులు. కాకపోతే రాజు వ్రతం గురించి తాకీదును రద్దు చేయలేము. నా ఉంగరంలో రాజు పేరున మీ యూదుల పక్షమున తాకీదును రాయించి చేసుకోండి. సరే రాజుగారు, అయితే నేను మరి ఒక తాకీదును రాజ్యమంతా పంపించాను. అదే దినమున ఏ రోజైతే హామాను యూదులను నశింప చేయాలనుకున్నాడో ఆ రోజు యూదులంతా వారి విరోధులను నశింప చేయండి. ఏ రోజైతే హామాను యూదులందరినీ నశింప చేయడానికి కుట్ర పన్నాడో అదే రోజు ఆదారు అని 12వ నెల 13వ రోజున యూదులందరూ కూడా తమ శత్రువుల్ని హతము చేసి జయం పొందెను. ఎస్తేరు గ్రంథమందు దేవుడు అనే పదం ఒక్కసారి కూడా రాయబడలేదు. కానీ ఎస్తేరు దేవుణ్ణి నమ్ముకుంటం వల్ల దేవుడు గొప్ప విజయాన్ని యూదులందరికీ అందించి వారిని సురక్షితంగా ఉంచారు. సో యెహోవాని ఆశ్రయించి వారు సురక్షితంగా ఉండెదరు. వారందరూ కూడా అదే రోజును పూరీము పండుగ జరుపుకున్నారు. క్లాస్ కట్టే